హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు హోటల్ స్టైల్లో ఎంతో టేస్ట్ గల ఫ్లఫీగా అండ్ క్రిస్పీగా ఉండే మైసూర్ బోండా వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే పర్ఫెక్ట్ కొలతలతో అర్థమవుతుంది. బాగా పులిసిన పెరుగు 1 కప్పు తీసుకోవాలి. అందులోనే 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పెరుగు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకోవడానికి కనీసము ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోనే ఏ కప్పుతోటైతే మనము పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండిని ఇలా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఈ ట్రిక్ మీరు అస్సలు మరవకూడదు. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల బోండాలు అనేటివి పిండి బాగా పులుస్తుంది. బోండాలు కూడా చాలా ఫ్లఫీగా వస్తాయి. వేడి నీళ్ళతో కలుపుకోవాలి, చూసి వేసుకోవాలి. వాటరు ఎక్కువైనట్టయితే బోండాలు సరిగ్గా రావండి. ఇలా పిండిని కనీసం ఒక 5-6 నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని మనము ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఈ పిండితో నైటే నానబెట్టుకోవచ్చు కదా అనే డౌట్ వస్తుందేమో, అలా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే పిండిని కలిపిన తర్వాత 1 అవర్ పాటు పిండిని పక్కకు పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పొద్దున్నే ఫ్రిడ్జ్లో నుండి పిండిని తీసి బోండాలు అనేటివి వేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని 1 అవర్ పాటు పక్కకు పెట్టిన తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని చూస్తున్నాం కదా, 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. బబుల్స్ అనేటివి ఫామ్ అయ్యాయి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇలా కలుపుకోవడం వల్లనే బోండాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బోండాలను చేసుకోవడానికి మనము ఎప్పుడైనా బోండాలను వేసేటప్పుడు సైడ్ నుండి పిండి తీసుకోవాలి. ఒకే సైడ్ నుంచి తీసుకున్నట్టయితే మనకు బోండాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. మనము పిండి వేసేటప్పుడు ముందుగా వాటర్లో చేయిని డీప్ చేసుకోవాలి. వాటర్లో డీప్ చేసిన తర్వాత మనము ఆయిల్లో ఇలా డ్రాప్ చేయాలండి. పిండిని ఇలా డ్రాప్ చేయడం వల్ల రౌండ్గా చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఫ్లేమ్ అనేది మీడియము సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటా మీడియము అండ్ సిమ్లో అటు ఇటు అనుకుంటూ ఈవెన్గా బోండాలను ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు హైలో పెట్టకూడదు. ఈ రెసిపీ నేను ఇంతకుముందు పునుగులు చేసినప్పుడు ఒకరు అడిగారండి, కామెంట్ చేశారు మైసూర్ బోండా చూపెట్టమని. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేనండి, మైసూర్ బోండాలు అనేటివి రెడీ అయిపోయినాయి. మైసూర్ బోండాలు టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలో వేసుకున్నట్టయితే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. బోండాలు చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో, లోపల పిండి కూడా లేదు, చాలా బాగా వచ్చాయి. ఈ బోండాలకు కాంబినేషను పల్లి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మైసూర్ బోండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.